నమస్కారం. 8వ తరగతి ద్వితీయ భాష తెలుగు పాఠ్యపుస్తకంలోని శతక సుధ అన్న పాఠ్యభాగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శతక సుధ. శత అంటే 100, 100. శతమానం భవతి అని దీవిస్తూ ఉంటారు, అంటే 100 సంవత్సరాలు బ్రతుకుమని, 100 ఏళ్ళు బ్రతుకుమని. శత అంటే 100. మరి శతకం అంటే 100కు పైగా పద్యాలు ఉంటే దానిని శతకం అంటాం. 100కు పైగా పద్యాలు ఉండడం. మరి సుధా అంటే అర్థం ఏంటి? సుధా అంటే అమృతం. అమృతం అంటే మృతము లేనటువంటిది, అంటే మరణం లేనటువంటిది అమృతం. శతకాలలో సుధ ఉంటుంది, అంటే అమృతం ఉంటుంది. ఆ శతకాలలోని అమృతాన్ని మనం త్రాగినట్లయితే, అంటే ఆ పద్యాలలోని నీతులు మనం నేర్చుకున్నట్లయితే మనకు కూడా మరణం ఉండదు. శరీరం మరణించిన మన పేరు మాత్రం నిత్యం నిలిచే ఉంటుంది. అందుకే ఈ పాఠ్యభాగం పేరు శతక సుధ అని పెట్టడం జరిగింది. కింది బొమ్మను చూడండి, మాట్లాడండి. ఇక్కడ ఒక చిత్రపటం కనిపిస్తుంది. ఈ చిత్రపటం ఒక పాఠశాలలోని తరగతి గదిలా ఉంది. అక్కడ విద్యార్థులు కూర్చొని ఉన్నారు. నల్ల బల్ల కనిపిస్తుంది. దాని మీద శతక సుధ అని పాఠం పేరు రాసి ఉంది. ఇక్కడ ఉన్న టీచర్ ఆ శతక సుధలోని పద్యాలను బోధిస్తూ ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. బొమ్మలో ఎవరెవరున్నారు? బొమ్మలో ఒక టీచర్ ఉంది, ఒక ముగ్గురు బాలికలు ఉన్నారు, ఒక ముగ్గురు బాలురు ఉన్నారు. అంటే గర్ల్స్ ఒక ముగ్గురు, బాయ్స్ ఒక ముగ్గురు, అండ్ 1 టీచర్. ఉపాధ్యాయుని ఏం చెబుతుండవచ్చు? ఊహించండి. మనకిక్కడ శతక సుధ అని పాఠం పేరు పెట్టింది కాబట్టి ఆ శతక సుధలో ఉన్నటువంటి పద్యాలు చెబుతుండొచ్చు. అందులో ఏముంటాయి? మనకు మంచి మాటలు ఉంటాయి. ఏం చెబుతూ ఉండొచ్చు? పెద్దవారిని గౌరవించాలి, ఉపాధ్యాయులతో మర్యాదగా నడుచుకోవాలి, తల్లిదండ్రులను పూజించాలి, తోటివారితో స్నేహంగా ఉండాలి అని ఇలాంటి మంచి మాటలు చెబుతూ ఉండొచ్చు. ఇట్లాంటి మరికొన్ని మంచి మాటలను పాఠం ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఉపాధ్యాయురాలు ఏం చెబుతుందో మీరు ఊహించి చెప్పారు. ఇలాంటి మంచి మాటలు మనం ఈ పాఠంలో మరికొన్ని తెలుసుకుందాం. పాఠంలోకి వెళ్ళే ముందు పాఠం ఉద్దేశం. ఉద్దేశం అంటే పాఠం మనకు ఏం చెప్పబోతోందో ఇందులో తెలుసుకుంటాం. ఒకసారి ఏం చెప్పబోతుందో తెలుసుకుందాం. శతక పద్యాలు సమాజంలోని పోకడలను తెలుపుతాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందింపజేసి ఉత్తమ పౌరులుగా తయారు చేయడమే ఈ పాఠ్యాంశ ఉద్దేశం. అయితే శతక పద్యాలనేవి సమాజంలో ఉన్నటువంటి, సొసైటీలో ఉన్నటువంటి పోకడలు తెలుపుతాయి. చేంజెస్. సొసైటీ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. మన పాతకాలంలో మన అమ్మా నాన్నలు ఉన్నప్పుడు సొసైటీ ఒకలాగా ఉంది, ప్రస్తుతం మరొకలాగా ఉంది. మన తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మలు ఉన్నప్పుడు ఇంకోలా ఉంది. రేపు మీరు పెద్దగా అయిన తర్వాత మరొకలాగా ఉండొచ్చు సొసైటీ. మరి ఆ సొసైటీ మార్పులు మనకు శతక పద్యాలు తెలియజేస్తాయి. వాటి ఆధారంగా విద్యార్థుల్లో నైతిక విలువలు, ఆ పద్యాల ఆధారంగా నైతిక విలువలు, మోరల్ వాల్యూస్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి, మీకు ఉన్నాయి. కానీ ఆ మోరల్ వాల్యూస్ని ఏం చేయాలి? పెంపొందింపజేయాలి, ఇంకా ఎక్కువగా చేయాలి. మీలో ఉన్న ఆ విలువలు బయటికి తీయాలి. అలా తీసినప్పుడు మీరు ఉత్తమ పౌరులుగా మారుతారు. మిమ్మల్ని ఉత్తమ పౌరులుగా మార్చడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇందులో ఉన్న పద్యాలు చదివి మీరు గనక
పాటించినట్లయితే తప్పనిసరిగా ఉత్తమ పౌరులు అవుతారు, గుడ్ సిటిజన్ లాగా మారుతారు. పాఠ్యభాగ వివరాలు అంటే పాఠం ఏ రూపంలో ఉంది, ఈ పాఠం ఎక్కడి నుండి తీసుకున్నామో తెలియజేసేది. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. ఇంతకు ముందే తెలుసుకున్నాం. శత అంటే 100, శతకం అంటే 100కు పైగా పద్యాలు ఉన్నది. ఇక్కడ కూడా అదే ఇచ్చాడు. శతకం అంటే 100 లేదా 100కి పైగా, 100 అన్నా 100, 100కి అన్నా సెంటెన్స్లో ఉపయోగిస్తున్నప్పుడు 100 అనేది 100గా మారుతుంది. 100, 100కి పైగా ఉండే పద్యాలతో ఉండేది. అంటే ఒక 100 పద్యాలు అంతకంటే ఎక్కువ పద్యాలు ఒకచోట రాసినట్లయితే, ఒక పుస్తకంలో రాసినట్లయితే దాన్ని శతకం అనొచ్చు. శతకానికి మరొక లక్షణం కూడా ఉంది. శతకాల్లోని పద్యాలకు మకుటాలు ఉంటాయి. మకుటం, కిరీటం అంటే ఒక పద్యానికి కిరీటం వంటి ఒక పదం ఉంటుంది, ఒక అందమైన పదం. ఆ 100 పద్యాలలోనూ ఒకే రకమైన పదం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. దానినే మనం మకుటం అంటాం. ఈ పాఠంలోని పద్యాలు సుమతి, వేమన, తెలుగు బాల, తెలుగు పూలు శతకాల్లోనివి. మొత్తంగా 4 శతకాల నుండి మనకు కొన్ని పద్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ముందుగా 1-2 పద్యాలు మనకు సుమతి శతకం కాబట్టి సుమతి శతక కర్త గురించి తెలుసుకొని ఆ 2 పద్యాలలో ఉన్న విషయాలు చెప్పుకుందాం. కవి పరిచయం. మనకిక్కడ ఈ చిత్రంలో కనిపిస్తున్నటువంటి కవి పేరు బద్దెన. కవి పేరు బద్దెన. ఈ బద్దెన గారు రాసిన 2 పద్యాలను మనకు పాఠంలో ఇచ్చారు. ఈ బద్దెన ఎవరు అంటే వేములవాడ, తెలంగాణలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. వేములవాడ యములాడ రాజన్నగా ప్రసిద్ధి చెందిన వేములవాడను పాలించిన చాళుక్యరాజు. చాళుక్య డైనెస్టీ ఉంటుంది. ఆ చాళుక్యులలో ఉన్న ఒక రాజు పేరు భద్రభూపాలుడు. ఈ భద్రభూపాలుడే బద్దెన అన్న పేరుతో శతకాన్ని రాశాడు అని ప్రసిద్ధి. ఈయన సుమతి శతకం ఒకటే కాదు, మరొక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం పేరు నీతి శాస్త్ర ముక్తావళి. నీతి శాస్త్ర ముక్తావళి అనే మరొక గ్రంథం కూడా రాశారు. ఇక వీరు 13వ శతాబ్దానికి చెందినవారు. 13th century, 13వ శతాబ్దము కాలంలో వీరు జీవించారు. వీరు రాసిన 2 పద్యాలు ముందుగా తెలుసుకుందాం. మొదటి పద్యము. ఇది సుమతీ శతకమని మనం ఎలా గమనిస్తాం, ఎలా గుర్తుపడతామంటే మనకు మకుటం ఉంటుంది. ఇక్కడ చూడండి, సుమతి, దీనినే మనం మకుటం అంటాం. కిరీటం వంటి పదం ఇది మీకు ప్రతి పద్యంలోనూ కనిపిస్తూ ఉంటుంది. సుమతి శతకంలోని ప్రతి పద్యంలో సుమతి అని కనిపిస్తుంది. కాబట్టి ఇది సుమతి శతకం అని గుర్తుపట్టవచ్చు. సుమతి శతకం రాసిందెవరు అంటే బద్దెన అని గుర్తుంచుకోవాలి. ముందుగా ఇక్కడ మనకు ఒక చిత్రపటం కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి అటు చూస్తున్నాడు. వాళ్ళు ఏదో చేయబోతున్నారా, ఏం జరగబోతుంది అన్నట్లుగా అనుమానంగా చూస్తున్నాడు. అసలు వీళ్ళు ఎవరై ఉంటారు, ఈ అబ్బాయి ఎందుకు చూస్తున్నాడు? మీకు తోచినటువంటి విషయాలు ఈ చిత్రం గురించి ముందు మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత మనం పద్యం చెప్పుకుంటాం. అప్పుడు మీరు చెప్పిన విషయాలు ఈ పద్యంలో ఉన్నాయా లేదా సరి చూసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి పద్యాన్ని గమనిద్దాం. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళో సుమతి. తనవారు లేని చోటను జనవించుక లేని చోట జగడము చోటన్, అనుమానమైన చోటను మనుజునకు నిలువదగదు మహిళో సుమతి.
సుమతి. సుమతి. మతి అంటే మనస్సు, సు అంటే మంచి. మంచి మనస్సు కలదానా లేదా మంచి మనస్సు కలవాడా అంటూ బద్దెన గారు మనకు ఈ విషయాలు తెలియజేస్తున్నారు. ఏం తెలియజేస్తున్నాడు? తనవారు లేని చోటను, తన అంటే తన స్నేహితులు, తన చుట్టాలు, తనకు తెలిసిన వారు లేనటువంటి చోట జనవించుక. జనవించుక అంటే జనం, ప్రజలు లేని చోట, కొద్దిగా కూడా అసలు ఎవ్వరూ జనం కనిపించనటువంటి చోట జగడము చోటన్. జగడము అంటే ఏదైనా గొడవ జరుగుతున్న చోట. అనుమానము అయిన చోటను. అనుమానము, ఏదో అనుమానంగా ఉంది, ఇక్కడ అబ్బాయి ఏదో అనుమానంగా చూస్తున్నాడు, అక్కడ ఏదో అనుమానం ఉంది మనకి, ఏదో ఆపద వస్తుందని, ఎవరైనా ఏమైనా అంటారేమో అని, దొంగలు ఉన్నారో ఏమో అని, పాముందో ఏమో అని, ఈ రకంగా మనకేదో అనుమానం ఉంది. అలా అనుమానము అయిన చోటను మనుజునకున్. మనుజుడు అంటే మనిషి. మనిషికి నిలువదగదు, అక్కడ ఉండడం ఉంటే మంచిది కాదు, ఉండదగదు, అక్కడ ఉండడం మంచిది కాదు. మహిలో, ఈ భూమి మీద. ఓ మంచి మనస్సు కలవాడా, మహిలో అంటే ఈ భూమి మీద, తనవారు తనకు తెలిసిన వారు లేని చోట ఒకటి, అసలు ప్రజలు ఎవ్వరూ లేని చోట రెండు, జగడము చోట అంటే గొడవలు జరుగుతున్న చోట మూడు, అనుమానమైన చోట మనకేదో అనుమానం ఉన్నటువంటి చోట నాలుగు. ఈ నాలుగు చోట్లలో, ఈ భూమి మీద ఈ నాలుగు చోట్ల మనిషి ఉండకూడదు. అక్కడ ఉంటే వాడికి ఏదో ప్రమాదం జరుగుతుంది అని అర్థం. కాబట్టి అలాంటి చోట్లకు మనం అస్సలు వెళ్ళొద్దు, వెళ్ళినా ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు అని తెలియజేస్తున్నాడు. మరొకసారి తెలియని పదాలకు అర్థాలు చూడండి. తనవారు అంటే తనకు తెలిసిన వారు, లేని చోట లేనటువంటి ప్లేస్లో, మనకు రిలేషన్స్ లేని ప్లేస్లో, జన అంటే ప్రజలు, ఇంచుక కొద్దిగా కూడా, ఒక్కరు కూడా లేని చోట లేనటువంటి ప్లేస్లో, ఎవరు కూడా లేని ప్లేస్లో, జగడము ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి, కొట్లాటలు గొడవలు ఫైటింగ్స్ అవుతున్న చోట ప్లేస్లో, అనుమానము ఏదో డౌట్ ఉంది మనకి ఏదో అవుతుందని డౌట్ ఉన్నటువంటి ప్లేస్లో, మనుజుడు మనిషి, ఆ మనిషికి ఆ హ్యూమన్కి నిలువదగదు, ఉండకూడదు. డోంట్ స్టే దేర్ ఇన్ ద అర్త్. ఈ అర్త్లో ఈ 4 ప్లేసెస్లో నువ్వు ఉండకూడదు అని ఈ 4 ప్రాంతాల గురించి కవి తెలియజేశాడు. తరువాత రెండవ పద్యము, ఇక్కడ జరుగుతున్న విషయం చూసినట్లయితే ఒకరు ఏదో చెబుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది, మరొక అబ్బాయి ఏదో శ్రద్ధగా వింటున్నాడు, అతను ఏం చెప్తున్నాడో అన్నట్లుగా శ్రద్ధగా వింటున్నట్లు మనకు చిత్రాన్ని చూస్తే అర్థమవుతుంది. ఇక పద్యంలో కూడా ఇదే విషయం ఉందా ఒక్కసారి గమనిద్దాం. ఇది కూడా మనకు సుమతి అని ఉంది, కాబట్టి ఇది సుమతి శతకమే, బద్దెన గారు రాసినటువంటిదే. సుమతి అంటే ఓ మంచి బుద్ధి కలదానా లేదా ఓ మంచి బుద్ధి కలవాడా అని అర్థం. పద్యము, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి. సుమతి ఓ మంచి బుద్ధి కలదానా, మహిలో, మళ్ళీ మహిలో అనే పదమే వచ్చింది, మొదటి పద్యంలో కూడా ఉంది. మహి అంటే భూమి, ఈ భూమిలో, ఈ భూమి మీద నీతిపరుడు అంటే న్యాయంగా ఉండేవాడు. ఎవరు నీతిపరుడో తెలుసా? మనుజుడు. మనుజుడు అంటే ఇంతకుముందు పద్యంలో కూడా వచ్చింది, మనిషి. ఎలాంటి మనిషి నీతిపరుడో తెలుసా ఈ భూమి మీద? చెప్తా విను.
వినదగునెవ్వరు చెప్పిన వినదగును, ఎవ్వరు చెప్పినా వినదగును. ఎవ్వరు చెప్పినా, ఎవరు చెబుతున్నా సరే తప్పనిసరిగా వినాలి. వినినంతనే, వినినా ప్లస్ అంతనే, వినిన అంతనే వేగపడక, వేగము అంటే తొందర, విన్న వెంటనే తొందరపడొద్దు. వివరింపదగున్ ఆలోచించాలి. విన్న వెంటనే తొందరపడి చేయకుండా ముందు ఆలోచించాలి. వివరింపదగున్ మనసులో ఆలోచించాలి ముందు. కని కళ్ళ నిజము తెలిసిన, కళ్ళనా నిజమా, అది కళ్ళనా నిజమా అంటే అబద్ధమా నిజమా తెలిసినటువంటి, తెలుసుకోగలిగినటువంటి మనిషే నీతిపరుడు ఈ భూమి మీద అంటున్నాడు. ఈ భూమి మీద ఎవరు న్యాయం తెలిసిన వాడు నీతిపరుడు, మంచివాడు. ఎవరు గుడ్ పర్సన్ అంటే ఎవరు చెబుతున్నా యూ హ్యావ్ టు లిజన్ విత్ కాన్సన్ట్రేషన్. విన్న వెంటనే, ఆఫ్టర్ లిజనింగ్, డోంట్ బీ హర్రీ, వేగపడొద్దు, తొందరపడొద్దు. యూ హ్యావ్ టు థింక్. వాట్ యూ హ్యావ్ టు థింక్, దట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. అతను ఏం చెప్పాడు, అతను చెప్పింది ట్రూవా ఫాల్సా, యూ హ్యావ్ టు థింక్. అది నిజమో అబద్ధమో తెలుసుకుంటే నీవే నీతిపరుడివి, నువ్వు ఒక గొప్ప తెలివితేటలు కలిగిన వాడివి. యు ఆర్ ఎ వైజ్ పర్సన్ అని చెప్పొచ్చు. వాడు చెప్పేది అబద్ధమా నిజమా తెలుసుకున్నప్పుడు. ఇది 2వ పద్యంలో ఉన్న విషయం. ఈ రెండు కూడా సుమతి శతకం నుండి తీసుకున్నవి, బద్దెన గారు రాసినటువంటివి. తరువాత 3-4 పద్యాలు వేమన శతకం నుండి తీసుకున్నవి. వీటిని రాసింది వేమన శతకం వేమన రాశాడు. వేమన ప్రజాకవి. ఇతను కడప ప్రాంతానికి చెందినవాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప ప్రాంతానికి చెందినవాడు వేమన. ఇతను రాసిన పద్యాలు తెలుగు వారందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ అలా అవలీలగా పద్యాలను కంటతా చెప్పేస్తూ ఉంటారు. అంత సులభంగా వేమన పద్యాలు ఉంటాయి. వేమన పద్యాలు తెలియనటువంటి తెలుగువారు ఎవ్వరూ ఉండరు. ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు, 17th century వేమన. ఇక వేమన గారు రాసిన పద్యాలు ఒకసారి గమనిద్దాం. ముందుగా మకుటం ఏముందో చూద్దాం. ఇంతకుముందు ఒకటే పదం, చివరన ఒకే పదం మకుటంగా సుమతి అని మకుటంగా పెట్టుకొని బద్దెన గారు శతకాన్ని రాశారు. ఇక వేమన గారు పూర్తి పాదాన్ని పెట్టుకొని రాయడం జరిగింది. విశ్వదాభిరామ వినురవేమ, విశ్వద అభిరామ వినురవేమ అని మకుటంగా పెట్టుకొని వీరు శతకం రాశారు. ముందుగా ఇక్కడ చిత్రాలు గమనించినట్లయితే 2 వృద్ధులు కనిపిస్తున్నారు, ఒక ముసలివాడు ఒక ముసలమ్మ. ఇక్కడ ఒక వ్యక్తి చాలా కోపంగా ఏదో చెడ్డవాడిలాగా ముఖం చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఏదో చిన్న కీటకం కనిపిస్తుంది. దీన్ని బట్టి వీడు చెడ్డవాడు అని, ఈ చెడ్డవాడు ఈ చిన్న కీటకంతో సమానం అన్నట్లుగా ఇక్కడ ఉన్న వృద్ధులు చూస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. దీన్ని బట్టి పద్యంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ పద్యము, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన జెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వద అభిరామ వినుర వేమ. ఆ విశ్వం మొత్తాన్ని సృష్టించినటువంటి ఓ భగవంతుడా అని చెబుతూ, విను, నేను చెప్పే మాటలు వినవయ్యా అంటూ ఆ వేమన గారు తన పద్యాలను చెబుతున్నాడు. తల్లి తండ్రి మీద, తల్లి మదర్, తండ్రి ఫాదర్ మీద దయలేని పుత్రుండు, దయా ఇంగ్లీష్లో చెప్పాలంటే లవ్,
అఫెక్షన్ లేదా సింపతి, కాస్త సింపతి లేనటువంటి పుత్రుడు కుమారుడు పుట్టనేమి పుట్టను ఏమి వాడు గిట్టను ఏమి, విడదీస్తే గిట్టను ఏమి పుట్టను ఏమి. పుట్టడం గిట్టడం రెండు కూడా ఆపోజిట్ వర్డ్స్. పుట్టడం గిట్టడం, బర్త్ డెత్, బర్త్ డెత్. వాడు పుడితే ఏమి వాడు చస్తే ఏమి. తల్లి తండ్రి మీద కాస్త దయలేని వాడు, వాడు పుడితే ఎంత చస్తే ఎంత అని ఒక నీతి చెప్పాడు వేమన. ఆ నీతి చెప్పి అది అర్థమవ్వడం కోసం ఒక ఉదాహరణ చెప్తాడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాడు మనకి. ఏం చెప్తున్నాడు? పుట్టలోని చెదలు, పుట్టలోని పాముల పుట్ట చూసుంటారు మీరు. పాములు ఉండే పుట్టలో పాము కంటే ముందు చెదలు ఉంటుంది, చెద పురుగులు. ఇంట్లో పుస్తకాలను చెక్కలను పట్టి తినేస్తూ ఉంటాయి చెద పురుగులు. ఆ చెద పురుగులు ఎప్పుడు పుడతాయో తెలియదు, ఎప్పుడు చస్తాయో తెలియదు. కాస్త పుస్తకాలకు తడి ఉంటే చాలు అక్కడే పుట్టేస్తుంది చెదలు, పుస్తకాలన్నీ తినేస్తాయి, మనం చంపేస్తే చచ్చిపోతాయి, లేదా అవే ఎప్పుడు చస్తాయో తెలియదు. ఆ విధంగా పుట్టలో చెదలు పుట్టి చచ్చినట్లు ఆ తల్లిదండ్రి మీద ప్రేమ లేని కొడుకు ఆ విధంగా పుట్టినా చచ్చినా ఎవ్వరు పట్టించుకోరు అని అర్థం. తర్వాత వేమన గారు రాసినదే మరొక పద్యము. ఇక్కడ చిత్రం చూడండి, ఒక చెట్టు కనిపిస్తుంది. ఈ చెట్టుకు అసలు ఆకులు లేవు, పూర్తిగా ఎండిపోయింది. అలాగే ఇక్కడ ఏదో ఈ చెట్టుకు వేర్లు ఉన్నాయి. ఈ వేరు దగ్గర ఏదో ఎరుపు రంగు వేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక మనిషి, ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు. ఒక మనిషికి ఈ విధమైనటువంటి రంగే ఉంది. అంటే ఇక్కడ ఏదో పురుగు పట్టి ఈ చెట్టు అనేది ఎండిపోయినట్లు అర్థమవుతుంది. ఇలాంటి పురుగే ఈ మనిషిలో కూడా పట్టినట్లు అనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి మనకు పద్యంలో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీనికి కూడా మకుటం విశ్వదాభిరామ వినురవేమ. ఆ పద్యము: వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును, చీడ పురుగు చేరి చెట్టు చెరచు, కుత్సితుండు చేరి గుణవంతు చెరచురా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ విను, వేరు పురుగు, వేరు అంటే రూట్, ఇక్కడ రూట్ కనిపిస్తుంది మీకు, చెట్టు వేరు ఇది. ఈ రూట్కి ఒక పురుగు వచ్చినప్పుడు, ఒక పెస్ట్ లాంటి దానికి పట్టినప్పుడు పురుగులు వృక్షంబు చెరచును, వృక్షం మొత్తం ఏమైపోతుంది అంటే ఎండిపోతుంది. వేరుకు పురుగు తగిలితే ఆ వేరును తినేస్తుంది. అప్పుడు వేరు నుండి నీరు అనేది చెట్టుకు వెళ్ళదు, అప్పుడు చెట్టు ఎండిపోతుంది. చెరచును అంటే ఎండిపోయేలా చేస్తుంది, చెడగొడుతుంది. వృక్షంబును చెట్టు ట్రీని చెడగొడుతుంది. చీడ పురుగు చేరి, చీడ అంటే పెస్ట్, ఇక్కడ పురుగు అంటే ఇన్సెక్ట్స్ అయి ఉంటుంది, చీడ అంటే పెస్ట్ పురుగులు. ఈ చీడ అనేది ఆకులకు పడుతుంది, చెట్టుకి ఆకులన్నింటినీ తినేస్తుంది. చీడ పురుగు చేరి చెట్టు చెరచు, ఈ చెట్టు అంటే ఆకులన్నింటినీ తినేస్తుంది. ఆకులు లేకపోతే చెట్టు ఎండిపోతుంది. అలా పురుగులు చేరి చెట్టును చెడగొడతాయట, చెట్టును నాశనం చేస్తాయట. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు ముందు వేమన గారు, మంచి ఉదాహరణ చెప్పాడు. ఇది అందరికీ తెలిసిందే, చెట్టుకు పురుగులు పడితే చచ్చిపోతుంది చెట్టు, అది ఎంత పెద్ద చెట్టు అయినా సరే. అలా కుత్సితుండు చేరి అంటే చెడ్డవాడు చేరి గుణవంతు చెరచురా, మంచి గుణవంతుడైనటువంటి వాడిని, చెడ్డవాడు బ్యాడ్ పర్సన్ గుడ్ పర్సన్ దగ్గరికి వస్తే బ్యాడ్ పర్సన్ గుడ్ కాడు, గుడ్ పర్సనే బ్యాడ్ అయిపోతాడు. చెడ్డవాడే మంచివాడిని మార్చేసి చెడ్డగా తయారు చేసేస్తాడు. కుత్సితుండు, చెడ్డవాడు వచ్చి గుణవంతుడిని చెడగొడతాడు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలి అని తెలియజేస్తున్నాడు. ఇది 4వ పద్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయం. తరువాతి పద్యము 5వ పద్యము.
తెలుగు బాల శతకంలోనిది. తెలుగు బాల కాబట్టి మకుటం తెలుగు బాల అని కనిపిస్తుంది. తెలుగు బాల శతకంలోనిది. ఇది రాసిన కవి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఈయన గుంటూరు జిల్లా వాసి, ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వాసి. కరుణశ్రీ, ఉదయశ్రీ అనే రచనలు వీరు చేశారు. ఈ తెలుగు బాల శతకమే కాకుండా కరుణశ్రీ, ఉదయశ్రీ అనే రచనలు వీరు చేశారు. వీరు 4/8వ నెల 1912 1912లో పుట్టాడు. 21/6/1992లో మరణించాడు. వీరు రాసిన 5వ పద్యం తెలుగు బాల శతకంలోనిది. వారు మనకు ఏం చెప్పదలుచుకున్నారో ఒక్కసారి గమనిద్దాం. ఇక్కడ మనము చిత్రాన్ని చూస్తున్నట్లయితే ఒక పెద్ద మొద్దు కనిపిస్తూ ఉంది, ట్రంక్. అందులో ఒక కోతి తోక ఇరుక్కుపోయినట్లుగా మనం చూడొచ్చు. దీన్ని చూస్తూ ఉంటే మనకు చిన్నప్పుడు విన్నటువంటి కథ గుర్తొస్తుంది. ఆ కోతి అక్కడ ఏదో వడ్రంగి పని జరుగుతూ ఉంటే ఆ మొద్దును మధ్యలోకి చీరడానికి కొందరు కూలీలు ప్రయత్నిస్తూ ఉంటారు. సగం వరకు చీరగానే వారికి ఆకలి వేస్తుంది. అప్పుడు ఆ మధ్యలో ఒక మేకును పెట్టి వాళ్ళు తినడానికి వెళ్తారు. అక్కడ చూస్తున్న కోతి ఏం చేస్తుంది? కోతి పనులు కదా, అన్ని కొంటె పనులు చేస్తుంది కోతి. ఆ మొద్దు దగ్గరికి వచ్చి ఆ మేకును పీకుతుంది. అప్పుడు తోక అందులో ఇరికి చనిపోతుంది. ఈ కథ మీరు ఇంతకుముందు చదివే ఉంటారు. కాబట్టి ఈ కథకు సంబంధించిన విషయమే ఏదో ఇచ్చి ఉంటారు. ఒక్కసారి పద్యాన్ని చూద్దాం. ఈ పద్యం యొక్క మకుటం గమనించండి. లలిత సుగుణజాల తెలుగు బాల. లలిత సుగుణజాల తెలుగు బాల. మంచి గుణాలు కలిగిన ఓ తెలుగు బాలల్లారా వినండి అంటూ చెబుతున్నాడు. తనకు తగని పిచ్చి పనులకు పోనేలా, అడుసు త్రొక్కి కాలు కడుగుటేలా, కోతి మేకు పీకి కోల్పోయే ప్రాణాలు, లలిత సుగుణజాల తెలుగు బాల. తనకు తగని పిచ్చి పనులకు పోనేలా, అడుసు త్రొక్కి కాలు కడుగనేలా, అడుసు త్రొక్కి కాలు కడుగుటేలా, కోతి మేకు పీకి కోల్పోయే ప్రాణాలు, లలిత సుగుణజాల తెలుగు బాల. తనకు తగనటువంటి, మనకు అవసరం లేనటువంటి పిచ్చి పనులకు పోనేలా. పోను ఏలా, విడదీస్తే పోను ఏలా. మనకు పనికిరానటువంటి కొన్ని పిచ్చి పనులు మనం ఎందుకు చేయడానికి వెళ్ళాలి? అది ఎలా ఉంటుందంటే, అడుసు త్రొక్కి, అడుసు అంటే బురద, బురదను త్రొక్కి కాలు కడుగుటేలా. బురదను త్రొక్కకుండానే చూసుకోవాలి. త్రొక్కడం ఎందుకు? మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? అనవసరమైన వృధా పని కదా. ఇది ఏ రకంగా ఉంటుంది? కోతి మేకు పీకి, ఒక కథ గుర్తులేదా నీకు చిన్నప్పుడు? కోతి అనేది ఒక మేకును పీకుతుంది. ఆ తోక మొద్దులో ఇరుక్కోగానే అది అందులోంచి బయటికి రాక అక్కడే గిలగిలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోతుంది. ఆ విధంగా అవుతుంది మన పరిస్థితి. మనకు అనవసరమైన పనులు, పనికిరాని పనులు, మనం పిచ్చి పిచ్చి పనులు మనం చేయకూడదు. ఉదాహరణకు మీరు పాఠశాల నుండి ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్డు పైన ఏదో కనిపిస్తుంది, అది తీసుకోవాలనుకుంటారు. అది మీకు ఏ ప్రయోజనము ఉండదు. దాన్ని తీసుకొని కొద్దిసేపు ఆడి పడేస్తారు. అది ఏమో అయి ఉంటే, అది చేతులు కోసుకుంటే, దానివల్ల మీకు ఏదైనా అపాయం వస్తే, రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఎక్కడో ఒక ప్లాస్టిక్ బాటిల్ ఏదో కనిపిస్తుంది, ఊరికే ఆడుకుంటూ దాన్ని తన్నడానికి ప్రయత్నిస్తారు. అది తన్నినప్పుడు అది వెళ్ళి ఎవరికైనా తగిలితే, లేదా మీకే కాలు జారి కింద పడితే ఎంత ప్రమాదం. వెళ్ళేటప్పుడు శ్రద్ధగా మనం ఏ పని మీద వెళ్తున్నామో అదే పని మీద వెళ్ళాలి, అంతే తప్ప అనవసరమైన పనుల జోలికి వెళ్ళకూడదు. లేదా వెళ్తూ ఉంటే ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు పైన ఉన్న ఆకులు తెంపడం, లేదా కొమ్మలు విరవడం, ఎగిరి దాన్ని అందుకోవడానికి ప్రయత్నించడం, లేదా కాలుతో పైకి తన్నడానికి ప్రయత్నించడం, ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు దానిపైన ఏదైనా తేనె తెట్ట ఉండొచ్చు, కందిరీగలు ఉండొచ్చు, ఏదైనా పురుగులు పాములు ఉండొచ్చు. వాటి వల్ల మీకు ప్రమాదం రావచ్చు. కాబట్టి తనకు తగని, మనకు అనవసరమైన, లాభం తేనటువంటి
పనికి రానటువంటి పిచ్చి పనులు మనం చేయకూడదు. అవసరమైన పనులే చేయాలి. అనవసరమైన పనులు చేయడం ఎలా ఉంటుంది? బురద తొక్కి మళ్ళీ వెళ్ళి కడుక్కున్నట్లుగా ఉంటుంది. కోతి అనవసరంగా మేకును పీకి తోక అందులో ఇరికించుకొని ప్రాణాలు కోల్పోయినట్లుగా ఉంటుంది. మన ప్రాణాలకి అపాయం వచ్చి పడవచ్చు. అందుకే అనవసరమైన పనుల జోలికి వెళ్ళకూడదు. తరువాతి పద్యము 6వ పద్యము తెలుగు పూలు శతకంలోనిది. తెలుగు పూలు శతకం. ఇది రాసింది నార్ల చిరంజీవి గారు. వీరిది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, కృష్ణా జిల్లా. వీరు ఎర్ర గులాబీ, తెలుగు పూలు, పేను పెసర చేను అనే రచనలు చేశారు. వీరు 1/5/1925లో పుట్టి 16/10/1971లో మరణించారు. 1925లో పుట్టి 1971లో మరణించడం జరిగింది. వీరు రాసిన శతకం తెలుగు పూలు శతకం. నార్ల చిరంజీవి గారు. వీరు రాసిన 6వ పద్యంలో మనకు ఏం చెప్పదలుచుకున్నాడో గమనిద్దాం. తెలుగు బిడ్డ. వీరి మకుటము మనకి తెలుగు బిడ్డ అని పెట్టుకోవడం జరిగింది. తెలుగు పూలు శతకం, శతకం పేరు. కానీ వీరి మకుటం తెలుగు బిడ్డ. అంటే ఓ తెలుగు కుమారుడా అంటూ మనల్ని ఉద్దేశించి వీరు చెబుతున్నారు తన పద్యాలను. ఏం చెబుతున్నారు? ఒకసారి ముందు చిత్రపటాన్ని గమనిద్దాం. చిత్రంలో చూస్తే ఇక్కడ ఒక గడియారం కనిపిస్తుంది, క్లాక్. ఇక్కడ ఒక బస్సు రిటర్న్ వెళ్ళిపోతున్నట్లుగా ఉంది. ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడ ఒక అబ్బాయి పుస్తకం ముందు పెట్టుకొని చదువుతున్నాడు. దీన్ని బట్టి బాగా చదువుకోవాలి, మెచ్చుకుంటారు అనే అర్థం వచ్చేలాగా అనిపిస్తూ ఉంది. ఒకసారి పద్యం గమనిద్దాం. చదువు రానివాని జనులు మెచ్చరు సొమ్ము, చదువు నేర్చువాని జగము మెచ్చు, దేశ కాలగతులు తెలియగా వచ్చును, తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, చదువు రానివాని జనులు మెచ్చరు సొమ్ము, చదువు నేర్చువాని జగము మెచ్చు, దేశ కాలగతులు తెలియగా వచ్చును, తెలియు మంచి చెడ్డ తెలుగు బిడ్డ. ఓ తెలుగు కుమారా, చదువు రానటువంటి వాడిని జనులు మెచ్చరు సొమ్ము. ప్రజలెవ్వరూ మెచ్చుకోరయ్యా. నీ ఫ్రెండ్స్ మెచ్చుకోరు, మీ అమ్మా నాన్న మెచ్చుకోరు, మీ రిలేషన్స్ మెచ్చుకోరు. చదువు నేర్చువాని జగము మెచ్చు. అదే నువ్వు చదువు నేర్చుకున్నావనుకో జగమంతా మెచ్చుతుంది, లోకం మొత్తం మెచ్చుతుంది, ఈ వరల్డ్ మొత్తం నిన్ను మెచ్చుకుంటుంది నువ్వు బాగా చదువుతున్నావని. ఇంకా చదివితే ఏమవుతుంది? దేశ కాలగతులు తెలియగా వచ్చును. దేశ కాలగతులు తెలియగా వచ్చు. దేశంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. దేశంలో ఏం జరుగుతుంది, ఇంతకుముందు ఏం జరిగింది, రాబోయే కాలంలో ఏం జరగవచ్చు, ఇలాంటి అంశాలన్నీ నువ్వు తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు నువ్వు. ఇంకా తెలియు మంచి చెడ్డ, మంచేదో చెడేదో కూడా తెలుస్తుంది చదువుకుంటేనే. చదువుకోకపోతే ఏ విషయాలు తెలియదు. చదువుకోకపోతే ఎవ్వరూ నిన్ను మెచ్చుకోరు. నీకు దేశం గురించి ఏమీ తెలియదు, మంచేదో చెడేదో తెలియదు. అదే నువ్వు చదువుకుంటే ఏది మంచో ఏది చెడో తెలుసుకోవచ్చు, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అదే నిన్ను అందరూ మెచ్చుకుంటారు. అప్పుడు నీకు చాలా సంతోషం వేస్తుంది. కాబట్టి యు హ్యావ్ టు లెర్న్, యు హ్యావ్ టు స్టడీ. అప్పుడే ఆల్ యువర్ పేరెంట్స్, యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్ విల్ బీ హ్యాపీ. అలాగే వాట్ ఈస్ గోయింగ్ ఇన్ అవర్ కంట్రీ అండ్ వాట్ ఈజ్ రాంగ్, వాట్ ఈజ్ రైట్. ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా? నువ్వు చదువుకున్నప్పుడే తెలుస్తుంది. ఇది ఈ పద్యంలో ఉన్నటువంటి ముఖ్య విషయము. ఇక్కడ భావాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు భావాలను కూడా ఒకసారి చదువుకున్నట్లయితే ఇంకా వివరంగా పద్యాల గురించి మీరు తెలుసుకోవచ్చు. తరువాతి వీడియోలో ఇవి చేయండి అన్న అభ్యాసాల గురించి మనం చెప్పుకుందాం. ధన్యవాదాలు.